మనం ఉదయాన్నే లేవగానే బెడ్ కాఫీ చాలామందికి అలవాటు, లేదా టీ తాగడం. బెడ్ మీద నుంచి దిగ్గానే నిద్ర లేవగానే మనకి కాఫీ తాగకపోతే లేదా టీ తాగకపోతే ఏదోలా అనిపిస్తుంది. అలవాటు అయిపోయింది మన దేహానికి. మన మెదడు ఉదయాన్నే కాఫీ తాగాలి లేదా టీ తాగాలి అని ఫిక్స్ అయిపోయింది. అలా ఫిక్స్ చేసేసాం. కానీ ఉదయకాలం లేవగానే ఎంప్టీ స్టమక్తో పరకడుపున కాఫీ టీలు తాగడం ప్రమాదము అన్న సంగతి చాలామందికి తెలియదు. నేను మరొక వీడియోలో పరకడుపున ఎంప్టీ స్టమక్తో కాఫీ టీ తాగితే ఏమవుతుంది అనే వీడియో చేస్తాను. ప్రస్తుతం నిద్ర లేవగానే ఎంప్టీ స్టమక్తో మనం ఖచ్చితంగా సులభంగా అందరూ చేయదగిన మన శరీరానికి ఆరోగ్యాన్ని, ఒక రకంగా మన శరీరంలో మ్యాజిక్ చేసే ఒక ఆరోగ్య సూత్రం అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఉదయాన్నే లేచిన వెంటనే ఎంప్టీ స్టమక్తో వేడి నీళ్ళు తాగడం. చైనా, జపాన్ వారికి ఇది నిత్య అలవాటుగా మారిపోయింది. అందుకే చాలా రకాల రోగాలకి ఇది చిట్కా అని మనలో చాలామందికి తెలీదు. ఉదయం లేచిన వెంటనే నిలువెచ్చని గోరువెచ్చని నీరు తాగడం కష్టం అంటారా? కాఫీ కలుపుకోవడం కన్నా లేదా టీ కలుపుకోవడం కన్నా ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీరు తాగడం తేలికైన విషయమే కదా. ఇది అనుదినం క్రమం తప్పకుండా చేస్తే మన శరీరంలో జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా? నేను ఒక్కొక్క విషయాన్ని చెప్తాను. ఈ అలవాటు క్రమం తప్పకుండా మనం నేర్చుకోగలిగితే మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. అందులో మొట్టమొదట మనం చేయగలిగింది ఏంటంటే, ఉదయాన్నే లేచిన తర్వాత మరి నీరు మసిలిపోయినంత నీరు కాదు, గోరువెచ్చని నీరు ఒక గ్లాసు నిండా తాగగలిగితే మన శరీరంలో ఏం జరుగుతుందంటే, రాత్రి పడుకుంటాం కదా, ఉదయాన్నే లేస్తాం. ఉదయాన్నే లేచేటప్పటికి మన దేహానికి రాత్రంతా నీరు అందుతుంది కదా. ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీరు తాగడం ద్వారా ఏమవుతుందంటే హైడ్రేషన్ అందుతుంది. అంటే మన శరీరానికి నీరు అందించడం ద్వారా నిస్సత్తువ తగ్గి శక్తి అందుతుంది, ఉత్సాహంగా ఉంటాం. మనం గోరువెచ్చని నీరు తాగడం ద్వారా బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. మనం గోరువెచ్చని నీళ్ళు తాగిన వెంటనే శరీరానికి వేడి అందుతుంది, జీవక్రియ పెరుగుతుంది. తద్వారా మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. గోరువెచ్చని నీరు తాగడం ద్వారా జీర్ణక్రియ అంటే డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, చురుకుగా మారి తేలిగ్గా డైజెస్ట్ అవ్వడానికి కారణం అవుతుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ కాకుండా అనగా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోతే మనం తీసుకున్న నీరు జీర్ణం కాకుండా ఉన్న ఆహారాన్ని ముక్కలు చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అంటే అజీర్ణము అన్న సమస్య నుండి ఈ నులివెచ్చని నీరు కాపాడుతుంది. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ వస్తుంది చూసారా, ఆ సంబంధిత వ్యాధులకి మంచి చిట్కా ఏంటంటే పరకడుపున గోరువెచ్చని నీరు తాగడం. మనం గోరువెచ్చని నీరు తాగడం ద్వారా శరీరానికి వేడి అందుతుంది. తద్వారా శరీర వేడి పెరగడం ద్వారా చెమట పడుతుంది. చెమట పట్టడం ద్వారా శరీరంలో ఉన్న విష పదార్థాలు, టాక్సిన్స్ అన్నీ బయటికి విడుదలవుతాయి. డీటాక్సిఫికేషన్ అంటారు. ఇదొక మ్యాజిక్కే కదా. శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ డీటాక్సిఫికేషన్ ద్వారా ఎలిమినేట్ అయిపోతాయి. కిడ్నీ పనితీరు వేగవంతం అవుతుంది. అంటే మన శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో వేడి నీరు ఎంత బాగా పనిచేస్తుందో కదా.
కన్స్టిపేషన్, చాలామంది ఫ్రీ మోషన్ అవ్వకుండా మలబద్ధకంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్కి వచ్చి వారు వాడేది ఏంటంటే ఫ్రీ మోషన్ అవడానికి లాక్సేటివ్ సిరప్స్ వాడతారు, డల్కోలెక్స్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాళ్ళంతటా వాడేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఉదయాన్నే లేచిన వెంటనే పరకడుపున గోరువెచ్చని నీరు తాగితే బవెల్స్ అనగా పేగులు, పెద్ద ప్రేగు, జీర్ణ వ్యవస్థ కదలికలు వేగవంతమై ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు తాగడం ద్వారా బాడీ టెంపరేచర్ పెరుగుతుందని తెలుసుకున్నాం కదా. మెటబాలిజం పెరుగుతుంది. తద్వారా శరీరంలో పెరిగిపోయిన ఫ్యాట్ కరిగిపోతుంది. ఆ గోరువెచ్చని నీళ్ళలో అవసరమైతే కొంచెం నిమ్మకాయ కలుపుకోవడం ద్వారా, సిట్రస్, దానిలో స్వచ్ఛంగా దొరికే తేనె హాఫ్ స్పూన్ ఎయిట్స్ కలిపి ఉదయాన్నే తాగితే మరింత ప్రయోజనం అని ఈ మధ్య కాలంలో పరిశోధనలు నిరూపించాయి. ఈ గోరువెచ్చని నీరు, నిమ్మకాయ రసం, తేనె ఫ్యాట్ కట్టర్లాగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా బొడ్డు చుట్టూ పేరుకుపోయిన, నడుం చుట్టూ పేరుకుపోయిన ఫ్యాట్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది. కొంత మటుకు ప్రయోజనం కలుగుతుంది. మ్యాజిక్ ఇది కూడా. మన చర్మం కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి కదా. టాక్సిన్స్ చెమట రూపంలో బయటికి వెళ్ళిపోవడం ద్వారా స్కిన్ కాంతివంతంగా, తేజోమయంగా కనిపిస్తుంది. గ్లో వస్తుంది స్కిన్కి. బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. వేడి నీరు తాగడం ద్వారా ఇది వ్యాసో డైలేటర్గా, అనగా రక్తనాళాలు వ్యాకోచింపు చేస్తాయి. తద్వారా సజావుగా రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ వేడి నీరు బ్లడ్ వెజల్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది. గోరువెచ్చని నీరు రక్త ప్రసరణను సజావుగా జరిగేటట్టు చేస్తుంది. తద్వారా గుండె పనితీరు మెరుగవుతుంది. రక్త ప్రసరణ మెదడుకి సజావుగా వెళ్ళడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శరీరానికి శక్తి వస్తుంది. గోరువెచ్చని నీరు ఉదయకాలం తాగడం ద్వారా రిలీవ్స్ కంజెషన్. చాలామంది సైనసైటిస్తో బాధపడుతూ ఉంటారు. ముక్కు దిబ్బల, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, తీవ్రమైన తలనొప్పి రావడం. ఇటువంటి వారికి ఉదయకాలం వేడి నీరు తాగడం ద్వారా అక్కడ పెరిగిపోయిన శ్లేష్మం, మ్యూకస్ అంటారు, అది గోడలకు అతుక్కుపోయినప్పుడు దాని నుంచి ఈ వేడి నీరు దాన్ని వేరు చేసి అది బయటికి వెళ్ళేటట్టు చేస్తుంది. అంటే ఆ పాసేజ్ ఈ వేడి నీరు క్లియర్ చేస్తుంది. తద్వారా అక్కడ ఏర్పడిన శ్లేష్మం బయటకు వచ్చేస్తుంది ఉదయకాలం వేడి నీళ్లు తాగడం ద్వారా. ఇవన్నీ మ్యాజిక్సే. చూడండి, మనం చేయగలిగిందే మనం చేయలేకపోతున్నాం తెలియపోవడం ద్వారా. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ఉదయకాలం లేవగానే కాఫీ, టీలు వాటిని పక్కన పెట్టండి. మీరు అత్యవసరంగా ఈ రోజు నుండే చేయాల్సిన పని ఏంటంటే లేవగానే గోరువెచ్చని నీరు గ్లాస్ నిండా తాగండి. తర్వాత మీకు టీ, కాఫీలు మానలేకపోతే ఈ వేడి నీరు తీసుకున్న తర్వాత గంట తర్వాత, 2 గంటల తర్వాత అసలు మానేయడం మంచిది కదా. ఉదయకాలం నిలువెచ్చని నీరు తాగడం ద్వారా చాలా రకాల కండరాల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. ప్రత్యేకంగా చాలామంది మెన్స్ట్రువల్ టైంలో, నెలసరి సమయంలో తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో బాధపడేవారు మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఎదుగుతున్న గర్ల్స్, ఆడపిల్లల్లో తీవ్రమైన పొత్తి కడుపులో నొప్పి వస్తుంది మెన్స్ట్రువల్ టైంలో. ఆ సమయం ముందు వారికి ఉదయకాలం గోరువెచ్చని నీరు ఇవ్వడం ద్వారా మజిల్స్ రిలాక్స్ అవుతాయి. గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. చాలా రకాల కండరాల నొప్పులకి ఈ నిలువెచ్చని నీరు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మజిల్ టెన్షన్ తగ్గించి రిలాక్స్ అయ్యేటట్టు చేస్తుంది.
చాలామందికి కడుపులో నొప్పి పిండేసినట్టు అనిపిస్తుంది, భరించలేని నొప్పి వస్తుంది. ఆ సమయం మందు ఈ నిలువెచ్చని నీరు చక్కగా పనిచేస్తుంది. కొన్ని రకాల ఫ్లూ, కోల్డ్కి, కామన్ కోల్డ్, తలనొప్పి, ముక్కు దిబ్బెల, నాసల్ కంజెషన్, ఈ ఉదయకాలం వేరు నీరు తాగడం ద్వారా చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. సైనస్ పాసేజ్ క్లియర్గా జరుగుతుంది. ఈ నిలువెచ్చ నీరు తాగడం ద్వారా మరొక మ్యాజిక్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఏజింగ్. చాలామంది చిన్న వయసులోనే ముఖం ముడతలు పడిపోయి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కారణం ఏంటంటే పేరుకుపోయిన టాక్సిన్స్. నిలువెచ్చని నీరు ఆ టాక్సిన్స్ని బయటికి పంపించి విష పదార్థాలు బయటికి వెళ్ళడం ద్వారా చర్మం ముడతలు తగ్గుతాయి, తేజవంతం కనిపిస్తుంది, అకాల వృద్ధాప్యాన్ని మనం నివారించడానికి కారణమవుతుంది. ఉదయకాలం నిలువెచ్చని నీరు రక్తనాళాలను వ్యాకోచింప చేస్తుంది కదా, తద్వారా బ్రెయిన్కి రక్త ప్రసరణ, గ్లూకోజ్ సక్రమంగా వేగవంతంగా అందుతాయి. రోజంతా యాక్టివ్గా, తాజాగా, చురుగ్గా, ఉత్సాహంగా ఉండడానికి ఉదయకాలం వేడి నీరు తాగడం ద్వారా ఇవి శరీరంలో మనకు జరిగే మ్యాజిక్స్ ఇవన్నీ. కాబట్టి మీరు అనుదినం క్రమం తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే టీ, కాఫీలు లేచిన వెంటనే ఈ అలవాటు క్రమంగా మానుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి కన్నా క్రమంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు నుంచే లేవగానే మరీ వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చని నీరు, మీరు ఎంత మట్టుకైతే తాగలరో గోరువెచ్చని నీరు గ్లాస్ నిండా తాగండి. ఇలా క్రమం తప్పకుండా చేయండి. మీ శరీరంలో జరిగే మార్పులు మీరే చూడగలుగుతారు. నిజంగా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది.